పాలకులు అధికారుల తీరు ఆ తండా గిరిజనులకు శాపంగా మారింది. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న అత్యవసర పనులు కూడా చక్కబెట్టుకుని రాలేని దుస్థితిలో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రోజూ ఏదో పని మీద అష్టకష్టాలు పడి టౌన్కు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఇబ్బందులకు తోడు వర్షం పడిందంటే ఆ తాండావాసులు అడుగు తీసి అడుగు వేయాలంటే నరకప్రాయంగా మారిపోయింది. పాలమూరు ఎర్రవెల్లి తాండా రహదారి దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 17వ వార్డులోని ఎర్రవెల్లి తండాలో దాదాపు 500 మంది జనాభా. ఈ తండా జిల్లా కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరమే. కూలి పనులైనా, పిల్లల చదువులకైనా, ఆస్పత్రులకైనా ఇలా ఏ అత్యవసర పనికైనా తండావాసులు మహబూబ్ నగర్ వెళ్లాల్సిందే. కానీ ఆ రోడ్లో వెళ్లాలంటేనే తండావాసులు భయపడిపోతున్నారు. జిల్లా కేంద్రానికి ఇంత సమీపంలో ఉన్న ఎర్రవెల్లి తండాకు రహదారి మాత్రం అధ్వానంగా ఉండడంపై ఆవేదన చెందుతున్నారు స్థానికులు. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వర్షం పడిందంటే నరకం చూడాల్సి వస్తోందని, బైకర్స్ కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారని చెప్తున్నారు. రోగులను, గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్ కూడా రావడం లేదని తండావాసులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి రోడ్డేస్తామని మాయమాటలు చెప్తున్న నాయకులు గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారు. ఎర్రవెల్లి తండావాసుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పాలకులు ఎందలు మారినా ఈ తాండావాసుల యొక్క తలరాత మాత్రం మారడం లేదు. జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉండేటువంటి ఎర్రవెల్లి తాండాకు సంబంధించినటువంటి గ్రామస్తులు సరి అయినటువంటి రహదారి లేక నానా కష్టాలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా కూడా పట్టించుకున్నటువంటి దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఎర్రవెల్లి తాండాకు సంబంధించినటువంటి ఒక గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి రహదారి ఈ రకమైనటువంటి అధ్వాన పరిస్థితిలో ఉంది. అసలు ఈ పరిస్థితి కారణం ఏందో ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పినరా ఎందుకు ఇట్లా ఉంది? ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్తే గత ప్రభుత్వంలో కొద్దిగా కంకరేసారు, వాటికి సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు మా అమ్మిన దయ ఉంచి జరగి డాంబర్ రోడ్ వేసే చాలా మాకు బాగుంటుంది. మాకు కూలికి పోనీకి కానీ స్కూల్ పిల్లలకు పోనీ కానీ చాలా కష్టం ఉంది. ఈ ప్రభుత్వం అన్నా చాలా మంచిగా చేస్తుందేమో అని మేము కోరుకుంటున్నాం. చాలా ఘోరంగా ఉంది సార్. మాకైతే పోవడానికి రావడానికి ఇబ్బంది. ఇప్పుడు డెలివరీకి ఉంటే మాకు వేసుకుపోవాలంటే చాలా కష్టం. మధ్యలోనే ఇది అవుతున్నారు. ఆటో వాళ్ళు కానీ, బైకులు కానీ, బండ్లు కానీ ఓనికి చాలా ఇబ్బంది ఉంది. స్కూల్ పిల్లలకు కానీ ఈ వర్షాకాలం అయితే మరి మైనర్ పోనీకి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి రోడ్ వేయాలని కోరుతున్నాం. గర్భిణీ స్త్రీలకు 2-3 సార్లు సార్ నేనే ఆటోలో తీసుకుపోయినా. 108 కాల్ చేసే ఇలా రావడం, ఇక పల్లెల నుంచి ఆడనే ఆపేసిన వాళ్ళు. నేను ఆటోలో తీసుకుపోయి వాళ్ళకు 2-3 సార్లు నేనే వాళ్ళకి చెప్పిన, అదే మీరు రోడ్ మంచిగా లేదు, హాస్పిటల్ నుంచి మీరు చేస్తారు, ఎక్కడో ఫోన్ చేస్తారు, 108 కాల్ చేస్తారు. వాళ్ళు ఈ రోడ్డుకి చూసి రావడానికి ఇట్లా చాలా భయపడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఇట్లే సమస్యలు అవుతుంది. ఇంకా స్కూల్ పిల్లలు నడుచుకుంటా, ఇంకా షూలు ఉంటాయి కదా అవి తీసి ఇట్లా నడుచుకుంటానే వెళ్తారు. ఈ ప్రాబ్లం చాలా అవుతుంది మాకు. స్కూల్ పిల్లలకు కానీ, ఈ అంబులెన్స్ రావడానికి కానీ, ఈ ఆటోలు పోవడం కానీ, ఆ యొక్క ట్రాక్టర్లు ఆటోలు జారి కింద పడుతున్నాయి వర్షాకాలంలో. అయితే 20 ఏళ్ళ నుంచి చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు మస్తు ఎమ్మెల్యేతోనే పోయినాము, ఆడియోతోనే పోయినా, అంతటా పోయినాము. భూములు కూడా రాణిస్తలేరు సగం. శ్రీనివాస్ గౌడ్తోనే కూడా పోయినాము. అప్పుడు కంకర వేసిండ్రు కొద్దిగా. ఇప్పుడు దాన్ని కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏమి ఇబ్బంది అవుతుంది? అట్లా ప్రతిరోజు జిల్లా కేంద్రానికి పోక తప్పదు. మా కూతవేడు దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి కూడా ఇంత దగ్గర ఉన్న తాండాకు కూడా ఎవరు పట్టించుకోకపోవడం మా దురదృష్టం. అది కూలికోవడానికి కూడా మేము ఇప్పుడు కూలి చేస్తూనే మాకు వెళ్ళేది. అంత బీద ప్రజలు ఇక్కడ ఉండేది. కూలి చేసుకుంటేనే మేము బతికేది. కూలికి కూడా పోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరన్నా సరే ఇది మా రోడ్ పరిస్థితికి పరిష్కరించాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులు మాత్రం తాము ఎన్ని రోజులుగా ఈ రహదారి నిర్మించాలని చెప్పి అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. తమకు ఇక అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు కానీ, గర్భిణులు కానీ ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా ఇబ్బందిగా మారిందనేటువంటి అభిప్రాయాన్ని వారందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. అధ్వానంగా మారిన రోడ్డుతో చదువుల కోసం నిత్యం పాలమూరు వెళ్లే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు సరిగా లేక స్కూల్ బస్సులు కూడా రాకపోవడంతో విద్యార్థులు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. బురదమయంగా మారిన రోడ్డుతో పాఠశాలకు వెళ్లడమే కష్టమైందని, దీంతో చదువులో వెనకబడిపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎర్రవెల్లి తండా రోడ్డు దుస్థితితో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఎర్రవెల్లి తాండాలో ఉన్నాము. ఈ తాండా నుంచి ప్రతిరోజు
తర్వాత 100 నుంచి 150 మంది విద్యార్థులు ఇటు స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళేటువంటి దారి సరిగా లేకపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులను వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, ఏమి ఇబ్బంది పడుతున్నారు? రోడ్ సరిగ్గా లేవు, నడుచుకుంటూ పోతే బూడిద బురద ఉంది, లేట్ అవుతుంది స్కూల్కి పోవడానికి. రోజు పోతామంటే ఇగో కాళ్ళు ఇట్లా బుడద బుడదలు అవుతున్నాయి సార్. మా తాండవ బస్సులు లేదు, అవి ఒక ప్రాబ్లం సార్. మాకు రోడ్ కావాలి. అంటే ఒక 20 సంవత్సరాలే ఈ రోడ్ అస్సలు అవుతలేదు. ఎంత ఎవరికి అడిగినా ఈ రోడ్ అవుతలేదు, అసలు ఎవరు పట్టించుకుంటలేరు. తాండాకి చిన్న చిన్న పిల్లలు రోజు సగం దూరం వరకు పోయి కింద పడి మళ్ళీ ఆపస్ ఇంటికే వస్తుర్రు. ఈ పిల్లలకు ఎంత ఇబ్బందిగా ఇగో ఎట్లా పోతుండ్రు చూడ, కింద పడి వాళ్ళ కాళ్ళు చూడు, వాళ్ళ కత్త చూడు ఎట్లా ఉంది. మాకు కూడా చాలా బాధ ఉంది సార్. రోడ్ ఆటో ఒక దిగు పోతే ఒక దిగు గుంజుకుపోతుంది. చూస్తున్నారు కదా సార్, మీరైతే చూస్తున్నారు కదా రోడ్ ఎట్లా ఉంది. 3 కిలోమీటర్ ఉంటుంది మాకు, ఎంత తిప్పది ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ వరకు అయితే 3 కిలోమీటర్ ఉంది. ఈ దానికి 10 సారి వచ్చి టేప్ తీసుకుంటారు. ఓట్లు వచ్చిన టేప్ కొలుస్తారు. సరే చెప్పి నెల లోపల మీకు రోడ్ వస్తుంది, రాకుంటే నాకు చెప్పండి. విమానం తింటారు, ఏదో చేసి వెళ్ళిపోతారు. అంతేగాని మళ్ళీ ఇంకా తిరిగి ఎవరు చూడరు, ఏం చేయరు. ఇంత ప్రాబ్లం అవుతుంది మాకు ఈ వర్షాకాలంలో. ప్రతి ఒక్క పిల్లలు వెళ్తూనే ఉంటారు. మధ్యలో నేను డైలీ వెళ్తుంటా వాళ్ళతో పాటే. అప్పుడు చూస్తుంటా వాళ్ళ కాళ్ళు మినిమం 7 వరకు వెళ్తుంటుంది. బురద ముందరికి వెళ్తే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతలో పెద్ద వర్షం వస్తే మాత్రం అసలు స్కూల్కి వెళ్ళే సమస్యనే ఉండదు పిల్లలకి. పాఠాలు చాలా వెనకలబడిపోతున్నారు. మా తాండకి అసలు పట్టించుకోవడమే లేదు ఎవరు. తాండాకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఆవేదన, నిత్యం తాము పాఠశాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. రహదారి వెంబడి వెళ్తుంటే కింద పడిపోతున్నాము, తర్వాత సకాలంలో పాఠశాలకు వెళ్ళలేక చదువుల్లో వెనుకబడుతున్నాం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా వెంటనే తమకు రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. పాలమూరు నుంచి ఎర్రవెల్లి తండా మీదుగా ఇటుక బట్టీల వద్దకు ట్రాక్టర్లు, టిప్పర్లు భారీ ఎత్తున తిరుగుతుండటంతోనే రోడ్డు ఇంత దారుణంగా తయారైందని తండావాసులు చెప్తున్నారు. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడడంతో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ వ్యధను అర్థం చేసుకుని రోడ్డు వేయాలని కోరుతున్నారు.